అందుకే ఈరోజు బీజేపీ కుట్ర చేసి జనగణను వాయిదా పెట్టుకుంటూ వస్తుంది. ఇది మనందరికీ తీర నష్టం. ఇది ఒక బలహీన వర్గాల సమస్య కాదు, ఇది బహుజనుల సమస్య. బహుజనులందరూ ఏకమై లెక్కలు తేలుస్తేనే తప్ప, మీ లెక్క పక్కాగా ఉంటే తప్ప మీకు ఉద్యోగ ఉపాధి అదే విధంగా రాజకీయ రిజర్వేషన్లు పెరగవు. అందుకే మిత్రులారా, మనం అక్కడ గల్లీ నుంచి సంఘాలతో మాట్లాడినాం, సంస్థలతో మాట్లాడినాం, ప్రజాప్రతినిధులతో మాట్లాడినాం, ప్రభుత్వం చర్చలు చేసింది, నివేదికలు తెప్పించింది, జనగణనలో కులగణన చేసింది. మొత్తం లెక్కలు తేల్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బలహీన వర్గాల లెక్క 56.36% అని ఇవాళ లెక్క తెచ్చిన రాష్ట్రం ఈ దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా, ఇవాళ ఏ రాష్ట్రంలో గుజరాత్ తో సహా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా ఈ కులగణన చెయ్యలేదు. ఈ దేశంలో మొట్టమొదటిసారి రాహుల్ గాంధీ గారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దిక్సూచిగా ఈ దేశ రాజకీయాలకే ఒక వెలుగుగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇవాళ లెక్కలు తెచ్చడమే కాదు, మిత్రుడు జాతుల శ్రీనివాస్ అన్నట్టు, మా మిత్రుడు మహేష్ గౌడ్ గారు చెప్పినట్టు స్థానిక సంస్థల రిజర్వేషన్లే కాదు, ఉద్యోగ విద్యా అవకాశాలలో కూడా 42% రిజర్వేషన్లు ఇవ్వాలి. అప్పుడే నిజమైన న్యాయం మీకు జరుగుతుంది. మీ వర్గాల నుంచి డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు వచ్చి ప్రభుత్వం యొక్క పరిపాలనలో మీరు భాగస్వాములు కావాలి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మీరు ముందు బాగానే నిలబడాలి అని ఇవాళ ఉద్యోగ విద్యలో కూడా రిజర్వేషన్లు పెంచాలి అని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇవాళ రిజర్వేషన్లు పెంచడం కేంద్ర ప్రభుత్వం పరిధిలో, అందుకే శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి అన్ని రాజకీయ పార్టీలను సమన్వయం చేసుకొని ఏకగ్రీవ తీర్మానంతో ఈ రోజు కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. నేను ఇప్పుడు అడుగుతున్న నరేంద్ర మోడీ గారు, అయ్యా మేము మా రాష్ట్రంలో చేసుకుంటామని అడిగినాం, మీ గుజరాత్ లో చేయమని మేము తీర్మానం చేయలే, మీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో చేయమని తీర్మానం అడగలే, మీ మధ్యప్రదేశ్ లో మీ ప్రభుత్వంలో చేయమని అడగలే. మా తెలంగాణలో మా 4 కోట్ల ప్రజలల్లా మా బలహీన వర్గాల సోదరులకు 42% రిజర్వేషన్లు ఇస్తాం, మేము మాకు అనుమతి ఇవ్వండి అని మేము తీర్మానం చేస్తే నరేంద్ర మోడీ గారు మీకు వచ్చిన కష్టమైంది అని నేను అడుగుతున్నా. నీ గుజరాత్ లో గుంట భూమి అడగలే, నీ రిజర్వేషన్లో 1% మేము అడగలే. మేము మా తెలంగాణలో మా పిల్లల చదువులకు, మా పిల్లల ఉద్యోగాలకు, మా సోదరుల రాజకీయ అవకాశాల కోసం ఇవాళ మేము 42% రిజర్వేషన్ ఇస్తామని మా ప్రజలు ఎన్నుకున్న శాసనసభలో ఇవాళ మేము తీర్మానం చేసినాం. నీకేం కష్టం వచ్చిందని నేను అడుగుతున్న మోడీ గారిని. నీ దాంట్లో భాగస్వామ్యం అడగలే, ఢిల్లీలో నీ కుర్చీ కూడా మేము అడగలే, ఎర్రకోట మీద మేము జెండా ఎగరేస్తామని చెప్పలే. మా దగ్గర మా బలహీన వర్గాల లెక్క తేలింది, మా రిజర్వేషన్లు పెంచుకుంటాం, మాకు అనుమతి ఇవ్వండి మోడీ గారు మహాప్రభు అని అక్కడి నుంచి తీర్మానం పంపించాం. అయినా పలకలే. బండి సంజయ్ని కలిసిండు, ధర్మపురి అరవింద్ని కలిసిండు, కిషన్ రెడ్డిని కలిసిండు. మా పిల్లలు విజ్ఞప్తి చేసిరు, మా సోదరులు పోయి డిమాండ్ చేసి వాళ్ళు పలకలే, వాళ్ళు మళ్ళీ చూడలే. అందుకే ఇవాళ గల్లీలో ఉండి చెప్తే మీకు వినిపిస్తలేదు, అందుకే ఢిల్లీకి వచ్చి చెప్తాం మోడీ గారు మీరు వినండి, జంతర్ మంతర్లో మాకు గొంతు వినిపిస్తున్నాం. ఇవాళ ఢిల్లీకి వచ్చినాం,